ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: దైవము, గురువు, అనుగ్రహము ఇవన్నీ సమానార్థాలు, శాశ్వతంగా సర్వత్రా వ్యాపించి ఉండేవి. ఆత్మ ఇప్పటికే నీలోనే లేదా? అదే ఎరుక. ఊరక ఉండుటే శ్రేయస్కరము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనకి భగవద్ అనుగ్రహం అనే వాయువు నిరంతరం వీస్తూనే ఉంది. మనమే దానిని గమనించలేకపోతున్నాము అని మన గురువుగారు తరచూ చెప్తూ ఉంటారు. దీన్ని వివరించేందుకు ఒక గురువు చాలా ఉదాహరణల కథలు చెప్పుకుంటూ వచ్చారు. అవి ఏమంటే, ఒక భక్తుడు ఉండేవాడు. భగవంతుడిదే భారమంతా, నాకేది కావాలన్నా ఆయనే చూస్తాడు అనే విశ్వాసంతో ఉండేవాడు. ఒకసారి నది కట్టలు తెంచుకొని ఆ గ్రామాన్ని అంతా ముంచేస్తూ ఉంది. ఊళ్ళో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ భక్తుడు చూశాడంట, నీళ్ళేమో అక్కడ క్రమంగా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ అందరి ఇంటి గుమ్మాలు పైకి ఎక్కుతూ వస్తున్నాయి. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు, నేను ఇక్కడి నుంచి కదలను, ఆ భగవంతుడే చూసుకుంటాడు అని అతను ఇంట్లోనే ఉండిపోయాడు. అక్కడ మటుకు నీళ్ళు ఇంట్లోకి ప్రవేశించి కాసేపైన తర్వాత కిటికీ అంచు దాకా కూడా వచ్చేసాయి. ఆ ప్రాంతము నీళ్ళల్లో ఒక నావ వెళ్తూ ఉంది. అందులో ప్రజలు కూడా దాంట్లో వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఒక నావవాడు ఏం చేశాడంటే, స్వామి మీరు కూడా రండి త్వరగా అని అతను నావవాడు కేకేశాడంట. ఆ స్వామి ఏం చేశాడంటే, ఆ భక్తుడు పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్నాడు ఆ స్వామి. నీళ్లు పెరగటంతో ఆయన ఇంటి కప్పుపైకి ఎక్కినాడు. వరద నీరు పెరుగుతూ పోతూనే ఉంది. ఇంకో నావలో జనం వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఈసారి కూడా మళ్ళా భక్తుణ్ణి రమ్మని చాలా తొందర పెట్టారంట. అయినా కానీ అప్పుడు కూడా ఆయన వెళ్ళనే లేదు. ఇంటికి ఆనుకొని ఉన్న గుడి గోపురం పైకి ఎక్కాడనమాట. చుట్టూ వరద నీరు పారుతూ ఉంది. ఆ భక్తుడి మట్టుకే మిగిలిపోయాడు. మరొక మోటార్ బోట్లో ఒక అధికారి చూశాడంట. ఆ భక్తుని చూసి రండి పోదామని మళ్ళా పిలిచాడంట. మళ్ళా ఆ భక్తుడు ఏం చేశాడు, భగవంతుడు నన్ను మోసం చేయడు, మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేశాడంట. కాసేపటికి ఆ వరద నీరు ఎక్కువై అతను మునిగి మరణించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. భగవంతుడితో అతను అడిగిన మొదటి ప్రశ్న ఏమంటే, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా, నన్ను రక్షించటానికి నీవేమీ చేయలేదు అని అన్నాడంట. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, బాగుంది, నేను 3 నావలను పంపాను కదా అన్నాడు భగవంతుడు. అలా ఉంటుంది మరి. ఇంకొకసారి ఒక భక్తుడు ఆశ్రమానికి వచ్చాడంట గురువుని సందర్శించడానికి. లోనికి వచ్చేటప్పుడు స్కూటర్కు తాళం వేయకుండా వచ్చాడు. పక్కన ఉన్న వాళ్ళు అడిగితే, నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది, నమ్ముకున్న వాళ్ళను ఆయనే రక్షిస్తాడు అని చెప్పాడంట. గురువు అతనిని చూసి, మూర్ఖుడా, ముందు స్కూటర్కు తాళం వేసుకొనిరా, నువ్వు సులభంగా చేసుకోగలిగిన ప్రతి చిన్న పనికి భగవంతుడి మీదకి నెట్టి ఆయనను ఎందుకు వేధిస్తావు అని అక్కడ చెప్పాడంట. భగవంతుడిని ప్రార్థిస్తే రక్షణ లభిస్తుంది, కానీ తనని రక్షించింది భగవంతుడు కాదు అని భావించే వ్యక్తులు కూడా ఉంటారు. ఇంకొక కథ ఏమంటే, ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పి తిరుగుతున్నాడు. నిస్పృహతో చివరికి భగవంతుని ప్రార్థించాడంట. భగవంతుడు నిన్ను రక్షించాడా అని అడిగితే, లేదు, ఆయన నన్ను రక్షించడానికి రాకముందే ఎడారిలో మరో ప్రయాణికుడు నన్ను ఆదుకున్నాడు అని వాడు చెప్పాడంట. ఇక్కడ భగవాను కూడా ఒకసారి భక్తుడు నాపై తమ అనుగ్రహాన్ని చూపండి అని భక్తుడు వేడుకుంటే, భగవాను రమణ మహర్షి ఇలా చెప్పారు, ఆత్మయే అనుగ్రహ స్వరూపం. నీవు భగవంతుని స్మరిస్తే అది ఆత్మ ప్రేరణ వలనే సాధ్యపడింది, అనగా అనుగ్రహం వలనే.
నీపై అనుగ్రహము ప్రసరింపని క్షణమే లేదు కదా. నువ్వు చేసే స్మరణ అనుగ్రహం వలనే. అదే ప్రేరణ, అదే అనుగ్రహ ప్రసారం, అదే ఆత్మ. అజ్ఞాన నివారణకు అనుగ్రహం అవసరం కాదా అని అన్న భక్తులతో భగవాను ఇలా చెప్పారంట. అనుగ్రహం ఆత్మరూపంగా ఎప్పుడూ ఉంది. దాన్ని కొత్తగా పొందేదేముంది? అది ఉన్నదని గుర్తించటమే చేయవలసిన పని. సూర్యుడు ఉంటే, సూర్యుడు అంటే వెలుతురు. సూర్యునికి చీకటి కనిపిస్తుందా? మనం చెబుతాం సూర్యుని చూడగానే చీకటి పారిపోయిందని. అలాగే అజ్ఞానం అనేది మిథ్య, అది వాస్తవం కాదు. అది మిథ్య అని గ్రహించగానే అక్కడ లేకుండా పోతుంది. సూర్యుడు ఉన్నాడు, వెలుతురు ఇస్తున్నాడు. ఆ వెలుతురు నీ చుట్టూ వ్యాపించి ఉంది. అయినా నీకు సూర్యుడు కనిపించటం లేదంటే నీ కళ్ళు సూర్యుడి వైపు తిప్పి చూడాలి. అందువల్ల అభ్యాసం ద్వారా అనుగ్రహాన్ని పొందుతాం అని చెప్పవలసి వస్తుంది. ఆ అనుగ్రహం ఇక్కడే ఇప్పుడే ఉన్నప్పటికీ కూడా శరణాగతి చెందితే అనుగ్రహం లభిస్తుంది అన్నా కూడా ఇదే. రైల్లో ప్రయాణిస్తున్న వాడికి నెత్తిన మూట ఎందుకు? దాని కిందికి దింపితే చాలు కదా. అతని మూటని రైలు గమ్యానికి చేరుస్తుంది. గోపురం మీద చెక్కబడిన బొమ్మ తానే గోపురాన్ని మోస్తున్నట్లు ఉంటుంది. దాన్ని, ఆ గోపురాన్ని భూమి మోస్తున్నది. ఇది గ్రహించి శరణాగతి చెందితే సదా ఉన్న అనుగ్రహ స్వరూపము అనుభవంలోకి వస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. దైవము, గురువు, దైవము, గురువు, అనుగ్రహము ఇవన్నీ సమానార్థకాలు. ఒక్క నిమిషం. గురుగారు, సమానార్థాలు బాగానే ఉంది. దైవము ఆలోచనే కదా. గురుగారు, వెరీ సింపుల్. గురువు ఆలోచనే కదా. భగవంతుడు అనుగ్రహం ఉంటే అంటున్నావు, అనుగ్రహం కూడా ఆలోచనే కదా. ఇక్కడ గురువు, దైవము, అనుగ్రహము నీవు ఏది ఆలోచించినప్పటికీ అంతా అనుగ్రహమేను. ఆలోచనలు ఇక్కడ విశేషం చూడమ్మా. గురుగారు, ఆలోచనలు అన్నీ కూడా మూలం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఉన్నానన్న ఎరుక. ఎరుక నీకు తెలియదు. కాబట్టి జీవు బ్రహ్మ ఇవ్వనాపరం. జీవుడు విడిగా లేడు, మనం బ్రహ్మము. కాబట్టి ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా దేహము, సంసారము, ఒక సృష్టికర్త, ఒక దైవము, ఇతరులు అని అనుకుంటున్నావు. అంటే భావిస్తున్నావు. భావన. నీవు ఏది భావించినప్పటికీ అదంతా కూడా ఆత్మేను అని చెప్ప. ఆత్మ తెలియకపో గురువు గారు, అంటే ఆ మూలం నుంచే వస్తా ఉంది ఇదంతా అని. వస్తుందో లేదో తెలియదు. గురువు గారు, ఆధారము వస్తుంది అంటే మళ్ళీ దాంట్ నుంచి వచ్చింది అనుకుంటాం. ఏమీ రాదు. ఆధారం, ఈ సర్వానికి ఆధారము, నీ ఆలోచనలకి ఆధారము, ఆత్మ బుద్ధికి ఆధారము, నీవు చింతనకి ఆధారము. గురువు కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు ఆదిశంకరుడు. గురువు గారు,
ఉమ్, ఆల్రెడీ నుంచి హిమాలయస్ దాకా ఉమ్, అది ఆధారము. ఉమ్. నువ్వు ఏ పని చేసినా సర్వానికి ఆధారం. ఆధారం ఒకటేను. ఉమ్, ఆధారమే ఈ విధంగా ఉన్నది ఉమ్, అని మాయలో చెప్పుకోవటం. ఆ గురువుగారు. ఉమ్, ఇప్పుడు ఉమ్. చదువు. దైవము, గురువు, అనుగ్రహము ఇవన్నీ సమానార్థకాలు. శాశ్వతంగా సర్వత్రా వ్యాపించి ఉండేవి. ఒక్క నిమిషం. ఆ గురు- శాశ్వతంగా ఉమ్, ఇది అర్థమవుతుంది. ఉమ్, మార్పు లేకుండా ఉమ్, ఒకే రీతిలో ఉమ్, నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే ఆత్మగా ఉమ్, అది ఉన్నది. ఉమ్, సర్వత్రా అనే పదంలో ఉమ్, నీవు ఎక్కడెక్కడ ఆలోచించినా, ఉమ్, ఎక్కడెక్కడ దేహాలు మార్చుకున్నా, ఉమ్, ఏ ముఖాలు దర్శించినా ఉమ్. అదంతా కూడా ఆత్మేను. ఉమ్, ఆత్మని తెలియకపోవచ్చు. ఆ గురువుగారు. ఉమ్, ఆత్మని విడిచి అది లేదు. లేదు. ఉమ్, ఉమ్. ఎప్పుడు చదువు. ఆత్మ ఇప్పటికే నీలోనే లేదా? అదే ఎరుక. ఊరక ఉండుటే శ్రేయస్కరము. ఈ చివరి మాట నీకు మిగులు పడదు. ఉమ్, ఊరికే ఉండమంటారేమిటి? నాకేమో ఆత్మ తెలియటం లేదు, ఉమ్, తెలుసుకోవడానికి నేను ఏం చెయ్యాలి? ఉమ్, జపం చెయ్యాలా, యజ్ఞం చెయ్యాలా, యోగం చెయ్యాలా, ఉమ్, పవిత్ర జలంలో మునగాల, గుళ్ళు గోపురాలు తిరగాల? ఉమ్, ఈ విషయం చిన్న విషయం అవగతం కాకనే కోటాను కోట్ల మంది ఇదిగో కుంభమేళాలని, పవిత్ర జలాలని పరిగెడుతున్నారా లేదా? ఆ గురువుగారు. ఉమ్, ఇప్పుడు మాత్రము నీలో లేదా అంటే నీకు తెలియదమ్మా. ఉమ్, అనుగ్రహం అన్నా ఆత్మ అన్నా ఒకటి. ఉమ్, ఉమ్, బాహ్యంగా నువ్వు గురువుని చూస్తావు, గురువు అవడం కాదు, నీ ఆత్మే. ఉమ్, ఆ బాహ్య గురువు చెబుతాడు నేను నీలో ఉన్నానని. నేను అంటే జ్ఞానము, ఉమ్, నీవే జ్ఞానం అని చెబుతాడు. అంతా మాయలోనే. ఉమ్, ఆ గురువుగారు. సృష్టావత్తు కూడా మాయాజనితం. ఉమ్, స్వప్నము ఎంత మాయో ఉమ్, జాగ్రత్త కూడా అంతే మాయ. ఉమ్, ఈ జాగ్రత్తలోనే కదా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, సృష్టి, ఇతరులు చూస్తున్నావు. అవును గురువుగారు. ఉమ్, సో చూచేవాడు ఉన్నాడేమో చూడు, ఉమ్, ఉన్నది ఎరుక మాత్రమే అని చెప్పు. ఉమ్, ఎరుకని నీవు తెలుసుకోవటం కాదమ్మా, ఉమ్, ఎప్పటికీ తెలుసుకోలేము కూడా. ఉమ్, నీ బుద్ధికి, నీ మనస్సుకి, ఉమ్, నీ అవస్థకి ఈ పరిమితత్వానికి అందదు. ఉమ్, ఓకే. ఆ గురువుగారు. ఉమ్, ఇప్పుడు మాత్రం నీవు లేదా, ఉన్నది ఎరికే కదా అని ఎంత చెప్పినా ఉమ్, అది మనస్సుకి అందదు. అందదు. ఉమ్, భౌతికమైన వాటికి అలవాటు పడ్డాడు జీవుడు. ఉమ్, దేవుడు భౌతికమని ఆకారాలు సృష్టించుకుని పూజలు పునస్కారాలు చేస్తూ పోతూ ఉంటాడు. అలా గురువు కూడా భౌతికమే. ఆ గురువుగారు. ఉమ్, నాకు భౌతిక గురువు ఎవరు దొరుకుతారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆదిశంకరుడు అనుకున్నాడు. ఉమ్, చివరికి మహర్షి ఏమంటున్నారు? గురువు నీకు ఆత్మజ్ఞానం అందించడం మళ్ళీ అన్ని నెగిటివ్ పాయింట్స్ అక్కడ. ఉమ్, గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఉమ్, ఇతరుల నుంచి నీకు రాదు. ఉమ్, ఎందుకు రాదమ్మా? నీవంటే సత్యం, వాడు అంతే సత్యం. ఆ గురువుగారు. ఉమ్,
ఉన్నది ఒకటే నేను, ఉమ్, ఉన్నది కాన్షియస్నెస్, ఉన్నది అహం స్ఫురణ. ఉమ్, అదే ఈ సర్వానికి ఆధారము అని చెప్పాలి. ఉమ్, కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నాడు? అమ్మ మాయ, నన్ను శరణు తొచ్చితే ఈ మాయ ఏం చెయ్యదు అన్నాడు. ఉమ్. శరణు తొచ్చడం అంటే ఏమిటి? వ్యక్తిత్వం లేకుండా వ్యక్తిత్వం పోతే లేకుండా పోవడం. ఉమ్, తనకు చూసేది కూడా అన్యత్వం ఏది? ఆ గురువు గారు. ఉమ్, కాబట్టి సర్వత్రా ఉన్నది అనే పదంలో కథల్లో చెప్పినట్టు ఉన్నదే అది అని అర్థం. ఉమ్, ఆభరణం అంతా బంగారమే అంటే అర్థమైంది. ఉమ్, బంగారం లేకుండా ఆభరణం లేదు, అర్థమైంది. మరి నీకు ఆభరణం ఎందుకు కనపడుతుంది? దాని మూలం వెతుకుతావని. ఆ గురువు గారు. సృష్టి ఎందుకు కనపడుతుంది? సృష్టికి ఆధారం ఎదుగుతావని. ఉమ్, అర్థముంది ఎందుకు జనిస్తుంది? దాన్ని శిశువుగా జన్మించాలి. ఉమ్, దాని మూలము ఆధారము తెలుసుకోవాలి. ఉమ్, తెలుసుకోవడం అంటే మూలంగా నిలిచి ఉండాలి. నిల్చున్నాను. ఉమ్, చెప్తున్నాడు. ఆ గురువు గారు. అందుకనే ఊరక ఉండు. మౌనమే శరణ్యం. ఎందుకు మౌనం? ఉమ్, మౌనానికి వచ్చినప్పుడు దానికి ఆ డెఫినేషన్ చెప్పారుగా, ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనం. ఉమ్, అదే ఆత్మ, అదే అనుగ్రహము. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని రాస్తూ మౌనం వ్యాఖ్యాన ప్రకటితం ఉమ్, పరంపర తత్వం యువానాం అంటారు. ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పాలి అంటే ఒక్క మౌనముతోనే. ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్, అందుకనే ఊరక ఉంది. ఉమ్, నువ్వు ఊరికే ఉన్నప్పటికీ నాకు ఇంకా ఆత్మప్రకాశం కావటం లేదు, తెలియటం లేదని దేహాత్మకత అనుకుంటావు. ఉమ్, అలా కుదరదు. లోపల సత్యమైన, నిత్యమైన, అనంతమైన ఎరుక నీ సహజత్వం కాబట్టి నీవు దేహమని, నీకు పుట్టుకని, మరణమని, జగత్తని, ద్వైతమని, ఇతరులని, బంధాలని, మోక్షమని ఇక్కడ పాకులాడుతున్నావు. ఉమ్. అటువంటిది ఏదీ లేదు. ఆ గురువు గారు. ఉమ్, ఒకసారి పూర్తిగా చదువు, ఇంకా ఆయన ఉంటే చూద్దాం. దైవము, గురువు, అనుగ్రహము ఇవన్నీ సమానార్థకాలు. శాశ్వతంగా సర్వత్రా వ్యాపించి ఉండేవి. ఆత్మ ఇప్పటికే నీలోన లేదా? అదే ఎరుక. ఊరక ఉండుటే శ్రేయస్కరము. ఇక్కడ నీలోన లేదా అన్నప్పుడు తెలియదమ్మా, ఉమ్, మనస్సుతో గుర్తించేది కాదు ఇది. ఆ గురువు గారు. ఉమ్, నీవే అది అన్న తత్వమసి వాక్యం అన్న ఉమ్, అంత మింగుడు పడదు. ఉమ్, ఇంద్రియ వ్యాపారాలతో చూచేది గుర్తిస్తావు. ఉమ్, ఈ అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి ఆత్మని గుర్తించే కెపాసిటీ లేదు. ఉమ్, సర్పరచ్చు భయభ్రాంతలో పాముకి తాడుని గుర్తించే కెపాసిటీ లేదు. ఎందుకని? ఇట్ దాని ఈస్ నాన్ ఎగ్జిస్ట్. ఆ గురువు గారు. ఉమ్, అంతకంటే ఏం లేదు. ఉమ్. ఎందుకంటే మధ్యలో అనుగ్రహం పెట్టారు. ఉమ్, శ్రద్ధ అన్నా, అనుగ్రహం అన్నా, శాంతి అన్నా, ఉమ్, ఉన్నదన్నా
ఎరుకన్నా, అహం స్ఫురణన్నా, తురీయమన్నా ఉమ్, పేర్లు భేదమే తప్ప ఉన్నది సింపుల్ అవేర్నెస్. ఉమ్, దాన్ని ఇంగ్లీష్ లో మనం కాన్షియస్నెస్ అంటాం. ఆ గురువు గారు. ఉమ్, నీవు దేన్నన్నా గుర్తించాలి అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కలిపేది ఒక వెలుగు కావాలి. అవును గురువు గారు. ఉమ్, కాన్షియస్ లైట్ ఆఫ్ వెలుగు, అది ఉమ్, అంతవరకు ఉమ్, ఈ పదానికి అర్థం అవుతుంది. ఉమ్, చీకట్లో నువ్వేమి గుర్తించలేవు, ఉమ్. వెళ్తున్నా చూస్తావు. చీకట్లో నువ్వు ఉన్నావా అన్నా కూడా ఆ ఉన్నాను అంటాను కదా, అప్పుడు అక్కడ వెలుతురు ఏదో ఒకటి కావాల్సిందే, జ్ఞానం కావాల్సిందే. నేను చెప్పడానికి వెలుతురు కావాలి. ఆ గురువు గారు. ఉమ్, వెలుతురు అనేది కాంతి కాదమ్మా, ఆ గురువు జ్ఞానం. గారు. జ్ఞానం. ఉమ్, కాబట్టి చాలా విచిత్రంగా ఉంటుంది. ఉమ్, బోధకి అందదు, ద్వైతానికి అందదు, సూచనలకు అందదు. అది ప్రకాశించినప్పుడు మాత్రమే ఈ మాటలకి అర్థం తెలుస్తుంది. ఉమ్, నీ గురువు ఆత్మేను అన్నప్పుడు అసలు అర్థం కాదు. ఆ బేస్ లో ఉమ్, అది ఉండబట్టి నీవు సర్వ కర్మలు ఆచరిస్తూ ఉంటావు మాయ. ఉమ్, అది నీకు తెలియదమ్మా. అనుగ్రహం చేత తెలుస్తుంది. ఎట్లాగూ అనుగ్రహం అంటే ఆత్మ మళ్ళీ ఉమ్, ప్రకాశంతో తెలుస్తుంది. ఆ గురువు గారు. ఉమ్, శ్రద్ధయాన్ లభతే జ్ఞానం అన్నారు. ఉమ్, శ్రద్ధ అంటే ఆత్మే, ఉమ్, మౌనం అంటే ఆత్మే, నిశ్చలత అంటే ఆత్మే. ఇక్కడ మనం ఎన్ని పేర్లు చెప్పుకున్నా సత్యాన్ని అవగతం చేసుకోవటానికి చెప్పే మాటలే తప్ప ఉమ్, ఇవాళ అనుకోవటం కాదు. ఉమ్, అనుకున్నామంటే దూరం అయిపోతావు, అనుకోకపోతే అక్కడే ఉంటావు. ఉమ్. అర్థమవుతుందమ్మా? అంటే దూరం ఎలా అవుతాను గురుగారు? అది అంటే అనుకోవడం వల్ల. ఉమ్, దూరం అవుతావంటే మూలం తెలియకుండా పోతుంది. ఉహు, ఉమ్, ఉమ్, నువ్వు బయట అనుకుంటే ఇంటి నుంచి దూరం అయినావా లేదా? ఉమ్, ఉమ్, ఇల్లు ఒకటి ఉందని బయటకు వస్తే దూరం అయినావా లేదా? ఆ గురుగారు. ఉమ్, ఇక్కడ నీ దృష్టి అన్నమాట. ఉమ్, అన్యత్వాన్ని నీవు గుర్తించబోయి వెళ్ళినప్పుడు మూలము ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలియదు. ఉమ్, కనీసం మౌనంగా ఉంటే ఎప్పటికైనా వృత్తిగా ఇచ్చమైన స్థితిలో అనుగ్రహం చేత ప్రకాశించే అవకాశం ఉంది. ఉమ్, పాయింట్ ఆఫ్ ఉమ్, సైలెన్స్ లో ఉమ్, నువ్వే అంటావు నాకు ఆలోచనలు లేవని చెప్పినా కానీ ఉంటావు. ఉమ్, ఆలోచన లేని స్థితిని కూడా నువ్వు గుర్తిస్తావు. ఉమ్, టోటల్ గా ఆత్మ దానంతటిది రివీల్ చేసుకుంటుంది. ఉమ్, మీరు అనొచ్చు ఆత్మ రివీల్ చేసుకుంటే నాకేమిటి, నాకు ఆత్మ తెలియదు కదా. ఉమ్, దీనికి సమాధానం శంకరులు కూడా చెప్పారు, ఉమ్, ఉపనిషత్తులు చెప్పారు. నీవే ఆత్మవి, ఉమ్, అహం బ్రహ్మస్మి. ఉమ్, నీవు దేహం కాదు, ఉమ్, ఆకారం కాదు, నేనంటున్నావే ఆ నేనే ఆ జ్ఞానము. తెలియబడుతుంది. ఉమ్, ఈ భగవంతుడి పేర్లను పెట్టుకున్నావు నువ్వు. ఉమ్, నిజానికి భగవంతుడి మొట్టమొదటి పేరు అయాం, అయం. ఉమ్, అహం, ఉమ్, ఈ విధంగా చెప్పుకొచ్చారు. అమ్మా ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వాసనలు, కోరికలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు ఈ మాయాజీవుని వెంటాడుతూ ఉంటాయి. ఉమ్,
ఏమ్మా? గురువు గారు. క్షణకాలము తీరిక లేకుండా ఒకదాని తర్వాత ఒకటి బయటికి పోతూనే ఉంటాడు. అవును. బయటికి మూలము తెలియని స్థితిలో తిరుగుతాడు. గురువు గారు. మహర్షి తేలికనే చెప్పాడు, నీవు అదేనని. కరెక్టే, అక్షర సత్యం. కానీ నీ దృష్టి ఎక్కడుంది? బయట ఉంది. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పరిగెత్తుతా ఉంటుంది. దట్స్ ఆల్. ఇంద్రియాలు లేకపోయినా మనస్సు దాని పని చేస్తుంది. గురువు గారు. మనస్సు కూడా ఒక ఇంద్రియం. అది చెయ్యదమ్మా. అదేనే వాడు చేస్తాడు. గురువు గారు. మాయ తెలియదు. తెలియదు దానికి. ఇదే నేను చెప్పకపోయినా నేను దేహ పరిమాణంతో తిరుగుతుంది, అన్నాన్ని పెంచుకుంటుంది, భేదాన్ని పెంచుతుంది, ఒకటి కాదు. ఈ అహంకారానికి సర్వామ లక్షణాలు ఉన్నాయి. తనకు తాను సరిదిద్దుకునే సామర్థ్యం దీనికి లేదు. బోధించినంత మాత్రాన నువ్వు దీన్ని వదిలిపెట్టవు. అది ప్రకాశిస్తే నీకు తెలియకుండా వదిలిపెడతావు. 2 నెలలు లేవమ్మా. అందుకనే ఆత్మజ్ఞానం అనేది మాయలో బోధించేది కాదు, అందించేది కాదు, సూచించేది. ఎంత చెప్పుకున్నా ఎరుక అని, ఉనికి అని, ఉన్నదని, నీవు లేవని అనవు కదా అని ఎంత చెప్పుకున్నా, ఎంతసేపు అడిగితే ఆత్మకుండాలంటే తప్ప ఆత్మగా నీ స్వరూపం అని అది ప్రకాశ్ చేయాలి, అది రివీల్ చేస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. అందుకనే సాధన లేదు, అందుకనే సాధించేది కాదు. ఉన్నది ఎరుక చేస్తే లేనిది సృష్టి, లేనిది జనన మరణాలు, లేనిది అవస్థలు, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావం. గురువు గారు. కానీ మాయలో ఆలోచన పరిగెడుతున్నావుగా, ఆ పరుగు ఆపాలి. ఆ పుట్ట ముందు ప్రకాశిస్తుంది మాకు. కనీసం ప్రపంచ వాసనలు రాకుండా ఉంటాయి. గురువు గారు. అంటే కొత్త వాసనలన్నీ చేర్చుకోకుండా ఉండడానికి అవుతుంది. అమ్మా నువ్వు ఎంత ఉన్నా అంతవరకు వాసన ఉండి తీరుతుందమ్మా. అది బంధ గురువు గారు. ఆలోచన వచ్చింది అంటేనే బ్యాక్ బై డిజైర్. వెరీ సింపుల్. ఆలోచన లేదు, తల ఎత్త లేదు అనుకో, అది ఆత్మగానే ఉంటుంది. అది బాగా కంటిన్యూ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఉన్నది నేను, అన్యత్వం లేదు. తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది. ఆలోచన ఉండాలనిపోయినా ఆత్మకి ఇబ్బంది లేదు. తెర మీద నమ్ము పడితే ఏం పడకపోతే తెరకే ఇబ్బంది లేదు కదా. ఏమ్మా అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థం కాదేంటి మరి? అర్థం కానిది, అవగతం కానిది నీ మూలం, నీ సహజం. పోనీ నువ్వు అనుకునే గురువు ఎవరిని అందిస్తాడా?
అందించడు. ఉమ్, వింటావు, ప్రకాశించదు. ఉమ్. చాలా విచిత్రంగా ఉంటుందమ్మా ఈ మాయలు. ఏనాయన రవి, గురువు గారు. అర్థం కాని అర్థం చేసుకోవడం ఎట్లాగో చెప్పుకొని అర్థం కాంది గురువు, అర్థం కాంది అసలు అర్థం చేసుకోలేం కదా గురువు గారు. అంటే నీ అసమర్థత గుర్తిస్తుందిగా కనీసం. గురువు గారు. దృష్టి అంటే జ్ఞానం, సాపేక్షం కావచ్చు, పూర్ణం కావచ్చు. నేను చూస్తున్నానంటే వ్యక్తిగా నువ్వు చూడవమ్మా. నేను చూసేది జ్ఞానం, ఆ గురువు గారు. సాపేక్షం. సాపేక్ష జ్ఞానం. జ్ఞానముతోనే ఈ పరోక్ష జ్ఞానం ఏర్పడుతుంది. అన్యత్వాన్ని చూస్తున్నావు, నీ దేహాన్ని చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు, మంచి అంటావు, చెడు అంటావు, అనుకూలం అంటావు, ప్రతికూలం అంటావు, ఇన్నంటున్నావుగా. అంటే ఇంత సాపేక్ష జ్ఞానంతో ఇదంతా చూస్తున్నప్పుడు ఈ సాపేక్ష జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని తెలుసుకుంటున్న ఈ సాపేక్ష జ్ఞానంతో ఆత్మని ఎందుకు తెలుసుకోలేదు గురువు గారు? చెప్పేది ఏమిటి? దీనికి ఉనికి లేదు. ఉనికి లేదు. మంచి ప్రశ్న. రామాయణం అంతా రాముడు సీతకాయ కావాలన్నట్టు గురువు గారు. కాదండి. ఇది బయట ఉండి చూడటం కాదు, తనలో చూస్తుంది. ఇంకా విచిత్రంగా ఉంటుంది. కలగడుతున్నావు. జాగ్రత్త అవసరం నుంచి ఏమి తీసుకెళ్ళవు, మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ సిద్ధాంతం ఎప్పుడు జరిగిన సంఘటనలని, భయానకాలని, ఇంపాసిబిలిటీస్ అన్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఈ సిద్ధాంతం. అవును గురువు గారు. కాబట్టి ఇక్కడ ఏదో బయట ఉంది కాబట్టి చూస్తుంది అనుకున్నాకు, నీలో ఉన్న తలపు బయట ఉన్నట్టుగా కనపడుతుంది. బట్ ఆ క్షణాన తెలియదు కదా, నాలో ఉన్నది చూస్తున్నానని ఆ క్షణాన్ని అనుకోదు అది. నువ్వు పరిగెడతావు, అదే ఐర్లాండ్ అంటావు, హైదరాబాద్ అంటావు. గురువు గారు. అదే నీకు సంకల్పాలు లేకపోతే అవి కనపడవమ్మా. థాట్ వస్తేనే కదా వాళ్ళందరూ ఏర్పడింది నీకు. అవును. సింపుల్. కాబట్టి మాయా జీవుడు మాయా అని ఎందుకు అన్నాడు? పిశాచం అని ఎందుకు అంటున్నాడు? ఉనికి లేదు దానికి. చాలా తేలిగ్గా దేహాలను మార్చుకుంటూ పోతాడు. అవస్థాత్రయాలు అంతే, జరలు అంతే, అంతా కూడా మాయ. ఏదో దొరికితే ఆ దేహం పట్టుకుంటాడు, వాసన తీర్చుకుంటాడు జడమరుతులాగా, ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఈ శరీరమే మళ్ళీ వస్తుంది అనుకో మాకు. మచ్ డిపెండింగ్ అపాన్ యువర్ వాసనలు. అవి ఎటువైపు ఎలా పోతుందో ఎవరికి తెలియదు. మాయలో ఏమైనా రవి గురువు గారు. అది ఆత్మ అంటే నీలోనే ఉన్నది అంట చెప్తుంటారు కదా గురువు గారు. అంటే అనే విషయం నీలో కాదు, నీవే అదై ఉన్నావు. లోపల ఏమి చూస్తావు? అదే అదే పేర్లు ఎదుగుతావా? పేర్లు ముక్కలు కోస్తావా? ఎలా ఎదుగుతావు? పైగా ఇది ఒక చిచ్చల గ్రంథి. అడు ఇటు ఆత్మ కాదు. గ్రంథి అంటే ముడి. ఈ ముడి కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ అభాస కాంతిలో. నీలో అంటే నీ ఉద్దేశం అనుకుంటున్నావు దేహాల్లో ఉందని. దేహాల్లో ఉండదు అది. అంటే చాలా మంది నీ హృదయానికి దగ్గరగా ఉంది, నీకు మరింత దగ్గరగా ఉంది అని చెప్తుంటారు కదా. అంటే దాని అర్థము నిజమేగా.
ఉమ్, దగ్గర అంటే అర్థం ఏంటి? వస్తువుకి నీళ్ళు ఎంత దూరం ఉంది? కలిసే ఉందిగా. ఉమ్. తెలియదా? అంటే అసలు నీ దేహం లోపలే, అంటే నువ్వు నీ అంతర్ముఖం అవ్వు, నీ లోపల అన్వేషించు అంటున్నారు కదా భగవాన్ రమణులు. అంటే ఒక్క నిమిషం. నీ లోపల అంటే నీ ఉద్దేశం ఏంటి? దేహం ఆ, లోపలనే కాదు కా నేను. దేహం లోపల కాదు గురుగారు. అంటే ఆ, చెప్పు, విస్తారం అంటే చేయి. ఆ, అంతర్ముఖం అంటే ఇప్పుడు ఆ, మనకి అంటే ఏది విషయాలు తలెత్తకుండా గురువు గారు, అంటే ఆలోచనలు తలెత్తకుండా అని అర్థమా? అంటే దాని అర్థం ఏంటి? ఆలోచన లేని స్థితి అంతర్ముఖంగా. ఆ, బాహ్యాంతరములు ఆత్మకి లేవు నాయన. గురువు గారు. నీవు దేహాత్మకతో బయటకు వచ్చినప్పుడు నీకు అన్యత్వం ఉంటుంది. ఇది చెప్తున్నాడు. అవును. ప్రతిదీ అన్యంగా చూస్తున్నావు నువ్వు. దైవమన్యము, దేహమన్యము, సంసారమన్యము. ఆత్మ కూడా అన్యంగా చూస్తున్నావు. ఆ, కాబట్టి నీవే అది నీలోనే ఉన్నది అన్నప్పుడు నీ లోపలంటే నీ ఉద్దేశం ఏంటి? ఏ ఆలోచన అయితే నీకు వచ్చిందో ఆలోచన మూలమే ఆత్మ అని చెప్పటం ఆ, ఆధారం. గురువు అంటే గారు అదే. దేహాన్ని కోస్తే నీకు ఆత్మ కనపడదు. ఉమ్, కుడి పక్కన నేను ఎందుకుంటున్నాను హృదయస్థానం? అది ఆత్మస్థానం కాదు నాయన. అహంకారము దేహాత్మ బుద్ధితో అంటున్నావు. రాని అంటూ కుడి పక్క తీసుకెళ్ళావు. అవును గురువు గారు. సో వ్యక్తిత్వానికి మూలము కుడి పక్కన ఉందని, దాన్ని ఆనుకుని ఆత్మ కూడా ఉందని, అది సీట్ ఆఫ్ మెడిటేషన్, నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అన్నాడు. కుడి పక్కనే ధ్యానం చేయొచ్చు నన్ను అడిగారు ఒకసారి. ఉమ్, అది ధ్యాన కేంద్రము కాదు, ఇట్ ఇస్ సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. సరే, మనం మాయలో ఎన్ని చెప్పుకున్నా ఆబ్జెక్ట్స్ కి అలవాటు పడ్డాం, ఆకారానికి అలవాటు పడ్డాం. గురువు గారు. అంటే నీలోన అది ఉన్నది అన్నప్పుడు నువ్వు ఎంతసేపటికి దేహం వెతుకుతావు. నీ దృష్టి అంతర్ముఖం చేయమని అర్థం, చింతా విహీనం అని అర్థం. చూచే నేను క్షణకాలం బయట చూడకపోతే ఇన్స్టంటేనియస్ గా అది ఆత్మగానే ఉంటుంది. ఇప్పుడు నిద్రపోతున్నావు, నీవు బాగా తెలుసు. నీకు నిద్రలో దేహాన్ని చూడగలవా? ప్రపంచం చూడగలవా? సమస్యలు తెలుసుకోగలవా? చేయలేం గురువు గారు. అవును. మరి నిద్రలో ఉన్నప్పుడు దేహం లోపల ఉన్నావో దేహం బయట ఉన్నావో చెప్పు చూద్దాం. తెలియదు. అక్కడ దేహం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అయాలు ఉన్నావుగా. గురువు గారు. కాబట్టి ఇంకా సింప్లిఫై చేస్తే తురీయం అనేటువంటి ఏకైక సత్యస్థితి ఏమో ఆత్మస్థితి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా మాయాజనితము లేవు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? అది 4వ స్టేట్ అనుకుంటున్నావు, మనస్సుతో అక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటున్నావు, కుదరదు. ఈ మూడు ఉండవు, మూడు ఎగిరిపోతాయి. అంటే ఇప్పుడు అనుగ్రహము మీరు బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుంది అంటారు కదా. అంటే లోపల అంటే అర్థం ఏంటి గురువు గారు? లోపల అంటే ఆధారం అని. ఆలోచనకి ఆధారం ఏదైతే ఉన్నదో, చిచ్చడ గ్రంథికి మూలం ఏదైతే ఉన్నదో, నేను ఉన్నానన్న ఎరుక,
అది తురీయంలో ఉన్నది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులకి నూటికి ఆధారం అది. తెర మీద బొమ్మల్లాగా జాలు వాడిపోతూ ఉంటాయి ఈ 3 అవస్థలు. ఇప్పుడు కాసేపు మనం వెనక్కి వెళ్దాం. సర్పంచు భయ భ్రాంతిలో ఇంతకీ ఆ పాముకి ఆధారం ఏంటి? తాడు. తాడని ఎప్పుడు తెలిసింది? అది వెతకముంటే పాము లేదు, అక్కడ తాడే ఉంది. గురుగారు. మరి తాడులో పాముందా? లేదు. Is it not? ఇక్కడ గురుగారు ఇప్పుడు ఆలోచన మూలం వెతకపోతే, ఇప్పుడు ఆలోచనకి ఏంటి మూలం అని వెతుకుతుంటేనక అక్కడ సైలెన్స్ వస్తుంది. ఆ సైలెన్స్ ని మూలం అనుకోవచ్చు. సైలెన్సే నువ్వు అనుకునేది తెలుసుకుందాం అనుకుంటున్నావు, మూలాన్ని అనుకుంటున్నావు, మూలాన్ని గుర్తించాలనుకుంటున్నావు, నువ్వు గుర్తించలేదు. నువ్వు ఎంతవరకు అంటే మౌనం వరకు, థాట్ ఫ్రీ వరకు నీకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ ఆఫ్టర్ థాట్ ఫ్రీ యూ కెనాట్ ఐడెంటిఫై బికాజ్ యు ఆర్ నాట్ దేర్. అంతవరకు దేనికి నిద్రపోతున్నావు కదా, నిద్ర థాట్ ఫ్రీ స్టేట్. గురుగారు మరి నిద్రలో ఏముందో చెప్పు చూద్దాం. చెప్పలేను. చెప్పలేవు. నువ్వు ఉన్నావుగా, ఎందుకు చెప్పలేవు? అంటే అక్కడ మనసు లేదు. అక్కడ ఎవరు అంటే చెప్పారు? వృత్తిరాహితమే ఉంది. అక్కడ మనసు ఉంది కానీ వృత్తిరాహితమే ఉంది. అమ్మా, నీవు వాసనలతో నీ అట్టి పెట్టుకుని ఉన్నావు. కాసేపు డిఫరెంట్ అంతే. అవును అవును గురుగారు. పద్మజగారిని సరోజుగా బయటికి రావు, మళ్ళీ సరళి నువ్వు ఎట్లా వస్తావు నా నుంచని. గురుగారు కాబట్టి లోపల అనే పదాన్ని భౌతికంగా తీసుకోకూడదు. ఆలోచనలు అర్థమవుతున్నాయి కదా, అర్థమవుతుంది. ఎన్నో. అదే అంటే ఆలోచన చూసినప్పుడు, ప్రతి ఆలోచన గమనించినప్పుడు అక్కడ సైలెన్స్ ఏర్పడుతుంది. ఆ సైలెన్స్ ని మూలం అనుకోవచ్చా అని అడుగుతున్నాను గురుగారు. అనుకున్న అహంకారం ఉంది అక్కడ. ఉంది. ఆలోచన లేని స్థితిలో అహంకారం అదృశ్యం అయిపోతుంది, అనుకునేవాడు ఉండడు. అందుకని నీవు నిద్రాస్థితిలో ఏముందో నువ్వు గుర్తించలేవు. ఆ విషయం చెప్పారుగా మహర్షి, ఆత్మ ప్రకాశం జీవుడికి తెలియదు, మనస్సుకి తెలియదు, ఇది అక్కడ కాబట్టి అట్లా. ఎలా అర్థమైంది గురుగారు. మరొకటి క్లారిటీ క్లారిటీ ఉంది గురుగారు. నేను అంటే ఆత్మ అయినప్పటికీ నీ ఆలోచనే ఆ స్థితికి అడ్డు తగులుతున్నది. కాబట్టి తీవ్ర వైరాగ్యముతో మౌనంగా ఉండటం అలవాటు చేసుకో. పూరక ఉండుంటే శ్రేయస్కరం అన్నారుగా చివరి సెంటెన్స్. అవునవును. నువ్వు ఆలోచన పరిగెడుతున్నావు, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది కావాలి, ఇది వద్దు, ఇది అవసరం, ఇది అనవసరం అంటూ తిరుగుతున్నావుగా. గురుగారు దేహం ఏ పని మీద వచ్చిందో అది జరిగి తిరుగుతుంది, దానికి వరి కావద్దు. నువ్వు ఎఫర్ట్ చేస్తే అవుతుంది అనుకో, మాకు ఎఫర్ట్ చేయకపోయినా అవుతుంది. నీకు అర్థం కాదు గురుగారు. కొన్ని పరిస్థితులు చూసినప్పుడు అక్కడ ఎఫర్ట్ ఏముండదు, కానీ అది జరిగిపోతా ఉంటుంది చూసిన గురుగారు.
నీకు అర్థమైనంత వరకు ఎలా అనిపిస్తుంది? ఉమ్, సృష్టి యావత్తు అలాగే ఉంటుంది. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్. అయ్యా శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉందా మీ స్టేటస్ లో? ఈయన స్టేటస్ ఇన్ఛార్జ్ ఎక్కడెక్కడ పెడుతూ ఉంటారు.